నమస్తే. ప్రస్తుతం మనం పాల్తీ తండ. ఎవరైతే బాలాజీ నాయక్, రామావత్ మధు, మంగ్లీ ఏదైతే మైక్రో ఫైనాన్స్ స్కామ్కి సంబంధించి 150 కోట్ల స్కామ్, ఇలా బాధలు భరించలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఫోన్లు చేస్తూ టార్చర్ పెడుతూ ఏదిస్తుంటే బాధ భరించలేక మనస్తాపానికి గురై ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock హార్ట్ అటాక్ రావడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపు అక్కడికి హాస్పిటల్ దగ్గర కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళాక చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అన్న కొడుకు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. ఇప్పుడు పాల్తీ రమేష్ గారు మార్నింగ్ హార్ట్ అటాక్ రావడం జరిగింది అన్నారు. అసలు ఏ టైంలో వచ్చింది? ఆయనకు 3 గంటల నుంచి స్టార్ట్ అయింది. గంట సేపు ఆయనే కొంచెం మనస్తాపట్టి ఆయన బాధపడ్డాడు. గంట సేపు ఆయన బాధపడి 4 గంటలకు వచ్చి నన్ను లేపిండు. లేరా గంగాధర్, ఇట్లా నాకు నొప్పి లేస్తుంది, నా బాడీ మొత్తం సహకరించట్లేదు, మొత్తం చల్లగా అవుతుంది, నువ్వు లేరా అంటే నేను లేచి మా బావ లేపి మా నాన్న లేపిన. ఇట్లా అంటుండు మా రమేష్ బాబాయ్ అని చెప్తే ఎమ్మటే బాగుంది కారు ఉంది, కారు తీసుకొని ఎమ్మటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఉండరు టైం డాక్టర్ అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్లో పోయిండు, నడుచుకుంటే ఆయన దిగిండు, కారు దిగిండు, హాస్పిటల్ బెడ్ మీద పండుకోమంటే ఎక్కిండు. డాక్టర్ ఫోన్ చేసిన వాడు బాయ్, డాక్టర్ ఒక 10 నిమిషాల్లో వస్తాను వచ్చిండు. డాక్టర్ ఆ 10 నిమిషాల్లో పోయినా ఈసీ తీసా అని చెప్పేసి మొత్తం తీస్తుండు. ఆ ఈసీ తీసే లోపల ఏంటంటే పిలిచి వచ్చినట్టు మొత్తం 2 చేతులు బిగించి ఇక అప్పుడే ప్రాణం వదిలేసిండు. ఇక నాకు తెలియదు ప్రాణం వదిలినట్టు, కానీ మొత్తం ఇక బాడీ మొత్తం ఇక మాటలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. అప్పుడే డాక్టర్ వచ్చిండు. డాక్టర్ వచ్చి స్ట్రోక్ వచ్చింది, సీరియస్ గా ఉంది, బీపీ హై ఉంది, నువ్వు ఎమ్మటే తీసుకోపో నల్గొండ హాస్పిటల్ ఎక్కడ సార్ అంటే ఐకాన్ హాస్పిటల్ ఉంది, ఎమ్మటే తీసుకోపో అన్నాడు. ఎమ్మటే మళ్ళీ ఆంబులెన్స్ ఇవ్వండి సార్ అంటే ఆంబులెన్స్ డ్రైవర్ లేదని హాస్పిటల్ అన్నాడు. సరే ఆంబులెన్స్ అని చెప్పేసి ఎమ్మటే కార్లో మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని ఇక అక్కడే ప్రాణం పోయింది నాకు తెలిసి. కానీ డాక్టర్ చెప్పలేనప్పుడు ఆయన తీసుకొని పోయి నల్గొండ హాస్పిటల్కి పోయినాం. నల్గొండ హాస్పిటల్ పోయి హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఈయన ఇక లేడీగా చనిపోయింది అని చెక్ చేసి చనిపోయింది. ఆయన కూడా ఈసీ తీసిండు. ఇంకా లేదు, ప్రాణం పోయింది. ఎప్పుడు పోయింది సార్ అంటే అర్ధగంట క్రితమే పోయింది అన్నాడు. ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి మిమ్మల్ని లేపినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని లేపడం జరిగింది, మీరు మీ ఫాదర్ లేపడం జరిగింది. హాస్పిటల్ దాకా ఆయన నడుచుకుంటూ వచ్చాడు, మీతో ఆయన బాధ కూడా చెప్పడం జరిగింది. ఆయన నడుచుకుంటూ వచ్చి కార్లో ఎక్కిండు, హాస్పిటల్ దాకా కూడా ఆయన నడుచుకుంటూ వచ్చి మన బెడ్ మీద పనుకుండు. కార్లో మొత్తం మాట్లాడుకుంటూనే వచ్చిండు. నేను పోతానేమో, నాకు ఏదో పిలుపు వస్తుంది, నాకు వాడు డబ్బులు ఇవ్వట్లేడు, నా బాధ్యత నాకు ఫోన్ చేస్తున్నారు, నేను ఏం చేయాలి, నా పేరు కొంచెం నేను పోయినా కానీ నా పేరు ఉండాలి, నా బాధ, నా రూపాయి కూడా నా అప్పు ఉండకూడదు, మొత్తం తీర్చేయి, నా రూపాయి అప్పు కూడా ఉండకూడదు, మొత్తం మీరు తీర్చండి, ఆ బాలాజీ దగ్గర నుంచి ఏమైనా చేసి తీసుకురండి, నేను పోతానేమో, నా పరిస్థితి బాగాలేదు, నాకు ఎట్లా అనిపిస్తుంది, నువ్వు ఏమట్లా ఊర్లకు, నువ్వు బాధపడకు, టెన్షన్ తీసుకోకు బాబాయ్, కొంచెం కామ్గా ఉండు అని చెప్పి అని హాస్పిటల్ తీసుకుపోయినాం బాబాయ్ని. ఎవరైతే ఇప్పుడు మీ బాబాయ్ రమేష్ గారు ఎంత ఇచ్చాడు బాలాజీ నాయక్ కి? బాబాయ్ రమేష్ మన బాలాజీ నాయక్ వచ్చేసి మా బాబాయ్ 35 నుంచి 40 లక్షల వరకు ఇచ్చిండు. మా బాబాయ్ మొత్తం మన దగ్గర కాగితాలు ఉన్నాయి, కాగితాలు లేకుండా మనం మాట్లాడలేదు, ప్రూఫ్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఆయన రాసి ఆయన సంతకం పెట్టించింది, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. 35 నుంచి 40 లక్షల వరకు ఉంది. మా బాధ నువ్వు డబ్బుల గురించి కాదు, మనిషి పోయిండు. ఈరోజు మనిషి పోయిండు, చిన్న కొడుకున్నాడు, కొడుకు తల్లి లేదు, తండ్రి లేడు. ఇప్పుడు తండ్రి పోయిండు, 2 సంవత్సరాల మా పిన్ని కూడా చనిపోయింది 2 years క్రితము. ఇప్పుడు పిన్ని లేదు, అమ్మ లేదు, నాన్న లేడు. ఆ బాబుని ఎవరు చూసుకోవాలి? నువ్వు చేసిన పనికి, లంగా పనికి, దొంగ పనికి ఇప్పుడు ఆ బాబు బలేవాలా? బాబాయ్ బలేండు, ఇప్పుడు వాడు మా చిన్న తమ్ముడు బలేవాలా? వాడిని ఎవరు చూసుకుంటాడు? ఎవరు ఎవరు పెడతాడు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆదుకుంటుందా? ఎవరు ఆదుకోవాలి వాడిని? ఈ బాలాజీ ఆదుకుంటాడా? ఉన్న డబ్బులు ఇవ్వట్లేదు బాలాజీ గారు, ఇంకా బాబుని ఆదుకుంటాడు. ఇక ఏం చేస్తాడు? మాకు న్యాయం జరగాలి ఏమైనా సరే. ఇప్పుడు దీంట్లో మీరు కూడా డబ్బులు పెట్టడం జరిగిందా? మీరు కూడా ఎంత పెట్టారు? నేను 50 లక్షలు పెట్టినా. క్యాష్ రూపంలో కొన్ని ఇచ్చినా, ఆన్లైన్ రూపంలో వచ్చినా, అన్ని పేపర్స్ ఉన్నాయి మా దగ్గర కూడా. అయితే ఆయన ఏంటంటే నాకు 2006 నుంచి పరిచయం, ఆయన 2016 నుంచి బాలాజీ నాయక్ పరిచయం. నేను ఆయన సీనియర్ని, నాకు ఆయన జూనియర్. నల్గొండలో మేము ఇద్దరం స్టడీ చేసింది, ఆయన జూనియర్, నేను సీనియర్ని. అప్పటి నుంచి నల్గొండలో ఇద్దరు రూమ్ లో కూడా ఉన్నాం మేము. అప్పటి నుంచి మా కొంచెం ఇది ఉంది, ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ రూపంలోనే ఇక సరే నడుస్తున్న తర్వాత 2019 రోజు ఆయన స్టార్ట్ చేసినంట. మనకు తెలిసింది 2024లో తెలిసింది. ఇక మనం కూడా పోదాం అవుతా అందరు ఇస్తుంటే ఇక పోదాంలే అని చెప్పేసి మనం కూడా బయట తీసుకొచ్చి 2025లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ ఊర్లో ఏదైతే పాల్తీ తండ ఉందో ఎంత మంది పెట్టారు ఇన్వెస్ట్మెంట్? ఊరు మొత్తం బాతులు ఉన్నారు. ఊరు మొత్తం బాతులు ఒక బాలాజీ నాయకే కాదు, బాలాజీ నాయక్ కి, మధు నాయక్ కి, భీమ్లాకి, కవితకి, ఈ 4గురికి ఊరు మొత్తం బాతులు ఉన్నారు. కవిత వచ్చేసి ఆమె హైదరాబాద్ లో నాగూర్లో ఉంటది. ఆమె నాగూర్లో ఆఫీస్ పెట్టింది. ఆఫీస్ పెట్టి చిన్నగా మా ఊరు నుంచి ఇక ఈ బాలాజీ నాయక్ చేతులు ఎత్తిన తర్వాత ఆమె మా వాళ్ళని కొంచెం చేసి ఆమె డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బాలాజీ నాయక్ గాని, రమావత మధు గాని, లేదంటే ఇప్పుడు ఎవరైతే ఇంకో అతను రాములు, మంగ్లీ, ఇందులో మెయిన్ దీని అనుకున్నది తెరనుకుండి నడిపిస్తుంది మంగ్లీ తమ్ముడు శివ చవాన్ అని చెప్పి అంటారు. మంగ్లీ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని మాట్లాడుతుంది. జనాలంతా మాట్లాడుతున్నా, మనకైతే వాస్తవం తెలియదు, మనమైతే పోయి చూడలే. ఆమె దగ్గర వచ్చి జనాలంతా మాట్లాడుతున్నారు. మంగ్లీ వాళ్ళ ఇంటికి పోతుంది, మంగ్లీ వాళ్ళ ఇంటికి పోయి ఫోటో దిగింది, ఆ శివ చవాన్ దిగిండు, భరత్ చవాన్ దిగిండు, అంతా దిగి ఫోటో అంతా పెడుతుండు బయట.
అవన్నీ వాస్తవమే కదా, ఫోటోలు ఉన్నాయి కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అప్పుడు జనాలు నమ్మాలి కదా. ఇప్పుడు ఆమె ఎంత తిరిగింది ఏం చేసినా మనకు ఆ వాస్తవమే తెలియదు. మనం ఆమె గురించి ఏం మాట్లాడతాం ఇక. ఆమె ఆమె ఇక చూపిస్తున్నారు, ఇక జరిగిందని చూపిస్తున్నారు, కానీ మనమైతే వాస్తవంగా పోయి చూడలేదు, ఏది చూడలేము. మనం వాస్తవంగా చూడినప్పుడు మనం ఏది మాట్లాడలేము. మన వాస్తవం జరిగింది. ఇప్పుడు బాలాజీతో మనకు ఫ్రెండ్షిప్ ట్రావెల్ ఉంది కాబట్టి ఏం జరిగిందో వాస్తవానికి వాస్తవం మొత్తం చెప్పగలుగుతాము. బాలాజీ గాని రమావత్ మాదే గాని వీళ్ళందరూ మంగ్లీ దగ్గరే డబ్బులు ఇచ్చారట. మంగ్లీ అనుకుంటే నడిపించింది, ఆమెకే డబ్బులు ఇచ్చామని చెప్తారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది బాలాజీ దొంగ, బాలాజీ గాడు. బాలాజీకి కాట ఇరవై మధుగాడు ఉన్నాడు. ఈ మధుగాడు ఆయనక తిరిగి తిరిగి ఏం చేసిండు, అరే వీడికి ఎన్ని మనం తీసుకోపోయి ఇచ్చేది, వీడు మనకి 10-12 రూపాయలు కట్టించేది ఏంది, నేనే సపరేట్ పెడతా, నాకే వసూలు అవుతా అని చెప్పేసి మధుగాడు సపరేట్ స్టార్ట్ చేసిండు. వీడి దగ్గర నేర్చుకునే మధుగాడు ఇద్దరు. తర్వాత ఇద్దరికి ఏదో వచ్చి ఇద్దరు కొంచెం దూరం ఏరిగా. మొత్తం మీ ఊళ్ళో మొత్తం ఎన్ని కోట్ల స్కామ్ ఉండొచ్చు? మా ఊర్లో 30 కోట్లు దాకా ఉండొచ్చు సార్, 30-40 కోట్లు దాకా ఉండొచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏది ఇంతమంది బాధ్యత ప్రజాపాలన ఏడుంది? ఇప్పుడు ఇద్దరు మన జాన్ రెడ్డి ఇద్దరు కొడుకులు, ఒక సాగర్ చేసుకుని ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఏడుంది? సీనియర్ నేత మళ్ళీ జాన్ రెడ్డి, ఆయన చేసిన పదవి లేదు, మంత్రి పదవి, ఆయన రెస్పాన్సిబిలిటీ ఆడుంది. వాళ్ళ ఇద్దరు కొడుకు రెస్పాన్సిబిలిటీ ఆడుంది. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, నల్లగొండ డిస్ట్రిక్ట్ కదా, కోమటిరెడ్డి ఉన్నారు, ఏడుంది వాళ్ళ పాత్ర? కనీసం అరే మా డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఇట్లా అవుతారు, వాళ్ళ మైక్రో ఫైనాన్స్ లో పెట్టి ఏదో నాశనం అయ్యారు, వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి ఏదో నమ్మించేదో మా నాశనం అయ్యారు, ఏదో పడ్డారు మా బంజారా బిడ్డలు అని చెప్పేసి వచ్చి ఎవరైనా న్యాయం తరపున మాట్లాడా? ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా? మీ ఎమ్మెల్యే జేవీ రెడ్డి? జేవీ రెడ్డి మా ఎమ్మెల్యే. ఇంతవరకు ఇది మిమ్మల్ని వచ్చి ఎలాంటి పరామర్శ లాంటిది అని ఎటువంటి లేదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఆయనకి. ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది మొత్తం, ధర్నా నడుస్తున్నాయి, మొత్తం లొల్లి నడుస్తున్నాయి. ఎప్పుడైనా ఊరికి వచ్చి ఎంత పెట్టిర్రా, ఎంత మంది ఉన్నారు, ఏం జరిగింది, అసలు ఎవడు ఏంది, అసలు అసలు చేసిండా ఏమన్నా? రెస్పాన్సిబిలిటీ లేదు. కేసు పెట్టినాం, ఈరోజు పిటిషన్ ఇచ్చి వచ్చినాము. మళ్ళీ 1 year బ్యాక్ ఈరోజు తీసుకున్నారు, బాబాయ్ చనిపోయి కేసు పెట్టారు. 1 year బ్యాకే మన పేపల్లిలో కేసు పెట్టినాం బాలాజీ మీద. ఎంత ఇచ్చిరు, ఏమి ఇచ్చిరు, మొత్తం పేపర్లు తీసుకుపోయి వాళ్ళతో జిరాక్స్ ఇప్పించి వాళ్ళకి ఇచ్చి మొత్తం కంప్లీట్ ఇచ్చి వచ్చినాం. ఎస్పీ సార్ చెప్పిందని చెప్పేసి కంప్లీట్ ఇస్తే ఎస్పీ సార్ కూడా ఏం పట్టించుకోలే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రమేష్ ఉన్నారో మీ బాబాయ్, ఈయన మరణానికి 100% బాలాజీ నాయక్ ఈ రమావత్ మధ్య కారణం. బాలాజీ నాయక్ 100% బాలాజీ నాయక్ కారణం. ఆయనకి ఎప్పుడు రాలే హాస్టల్కు, ఈ రోజు ఎందుకు వచ్చింది? ఆయన ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత కూడా రాలేదు. ఆయన లారీకి పోయేటోడు, ఈ 2-3 సంవత్సరాల నుంచి పోవట్లేడు. లారీ మీద మంచిగా తిరిగేటోడు. అప్పుడు ఏ ఒక్క రూపాయి అప్పులు, ఊరు ఏడపోయి అడిగినా మీకు ఏడైనా అడగండి, రమేష్ నాయక్ అప్పు ఉన్నారంటే రమేష్ నాయక్ 1 రూపాయి కూడా అప్పు ఉన్నాడు. ఆయన ఇంకా ఇస్తాడు కానీ ఆయన అప్పు ఉన్నాడు. కానీ ఇలాంటి పరిచయం అయిన తర్వాత కొంచెం ఇచ్చేసరికి మొత్తమే మునిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఆయన మనసులో ఒకటే పెట్టుకుంది, ఇక ఇది ఎప్పుడు వస్తుంది, ప్రజలు ఏంటంటే ఇబ్బంది పెడతారు, భూమి అమ్ముతావా, నువ్వు ఇస్తావా, లేకుంటే ఏం చేస్తావు, నీ ఇష్టం, నువ్వు చచ్చిపో, ఏమేం చేసుకో, నాకు సంబంధం లేమే, బాలాజీ నాయక్ నమ్మివ్వలే నీకు ఇచ్చినాం. ఈ మాటనే బాలాజీ నాయక్ అంటే ఇస్తాం కదా, ఇస్తాం కదా, తీసుకుంటే తీసుకో, ఆగరాదు బాలాజీ నాయక్ ఆ మాటలు మాట్లాడతాడు. అంటే మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి నీతో మాట్లాడపడాలా? మేము డబ్బులు ఇచ్చి మేము మాట్లాడపడాలి నీతోటి? మేము నీ దగ్గర రావాలి డబ్బులు ఇచ్చి? నువ్వు కనీసం ఒక ఫోన్ చేయవు, ఫోన్ చేస్తావు, మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి ఫోన్ చేస్తావు, మళ్ళీ నీ జాడ ఉండదు. ఇప్పుడు మీ బాబాయ్ రమేష్ కి ఎన్ని ఎకరాలు ఉంది ల్యాండ్? రమేష్ కి ఉంది 1 ఎకరం ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చింది 40 లక్షల? 40 లక్షలు ఇచ్చిండు ఆయన. ఎకరం 40 లక్షలు వస్తాయా? రాదు. ఆయన బాధ అదే. జనాలు ఏమంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉందిగా భూమి అమ్మంటారు, ఆ భూమి అమ్మితే 15 లక్షలు వస్తాయి. ఆ భూమి 15 లక్షలు వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తే మిగతా ఏడాది తీరాలి, మిగతా 20 లక్షలు ఏడాది తీర్చాలి. బాబు ఎట్లా బతకాలి, ఆయన ఎట్లా బతకాలి, సంసారం ఎట్లా సాగాలి? నీకున్న 15 లక్షలకి తీసుకొచ్చి ఇస్తాడు భూమి అమ్మి, మీతో ఎట్లా బతకాలి? బాలాజీ నాయక్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు మీ బాబాయ్ బాలాజీ నాయక్ కూడా చెప్పిండు, భూమి అమ్మ అంటారు, రాబాయ్ నా భూమి మొత్తం పోతుంది, భూమి అమ్మ అంటారు, మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి, నేను సంపాదించిన భూమి అమ్మమంటారు. అంటే నువ్వు మామ, నువ్వు ఇస్తా అదే మాట. ఎప్పుడు ఇస్తావు? జనాలు ఆగట్లేరు కదా, జనాలు మమ్మల్ని చంపుకుంటారు ఫోన్ చేసి, మేము ఏం చేస్తాం? ఇప్పుడు మీ బాబాయ్ రమేష్ కి ఆల్రెడీ మీ పిన్ని గారు చనిపోవడం జరిగింది, కాలం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, అలాగే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు సంవత్సరం క్రితం తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి, మరి మీ పిన్ని పరిస్థితి? మేము అదే అడుగుతున్నాము, వాళ్ళిద్దరికి ఏం న్యాయం చేస్తారు? ఒక భార్య ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని ఆదుకోండి. ఆయన ఏదైతే ఉందో ఆయన చేసిన ఆ అప్పు తీర్చండి, ఆ బాబుని మా పిన్నిని ఇద్దరిని ఆదుకోండి. గవర్నమెంట్ ఆదుకుంటారు, బాలాజీ గారు ఏమైనా సాయం చేస్తాడు, మీరు ఇద్దరు ఎవరైనా చేయండి, కానీ వాళ్ళిద్దరికి మాత్రం సాయం చేయండి, న్యాయం చేయండి. మేము అదే కోరుకుంటున్నాం. బాలాజీ దొరికితే ఏం చేస్తారు? అసలు బాలాజీ దొరికితే ఏం చేస్తామా? ఇక వాడు ఇక్కడే బాబాయ్ పక్కనే వాడు పనుకుంటాడు నాకు తెలిసి, అదే అవుతుంది. బాలాజీ దొరికితే ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, న్యూస్ ద్వారా తీసుకోపోతాము. ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతూనే ఉన్నాము, తీసుకోపోవట్లేం కాదు. ఇప్పుడు గత సంవత్సరాల నుంచి ప్రభుత్వంకి తెలియదా? ప్రభుత్వంకి తెలుసు, సంవత్సరం నుంచి జరుగుతుంది, కొత్త కాదు. ఈ రోజు ఇదొకటే కాదు, చాలా మాట జరిగినాయి.
మీ స్థానిక ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు? పోతాం, ఎమ్మెల్యే దగ్గర పోతాము, మా నాయకుడు ఉన్నారు జానరెడ్డి సార్, ఆయన దగ్గర పోతాము, ఎంపీ దగ్గర పోతాము. వాళ్ళని కాదని మేమేం పోట్లేము, వాళ్ళ దగ్గర పోతాము. న్యాయం జరగాలి మాకు. ఆడికి పోయిన తర్వాత ఎవరో మాట ఇది ఆ పోలీసులకి ఏదో చెప్పి అంతా చేస్తే ఇక లంచం తీసుకొని చేస్తే మేమేం చేయలేము. మేము మీడియా దగ్గరే అప్పుడు వస్తాం. మళ్ళీ ఆయన దగ్గర పోయి మేము న్యాయం కోరుతాము. సార్ మీ నియోజకవర్గంలో మేము ఉన్నాం, మీకు ఎప్పటి నుంచి మేము ఓట్లేసి గెలిపించుకుంటాం జానరెడ్డి సార్, మీరు మాకు న్యాయం చేయండి, మీరు ఒక మాట అంటే ఇవన్నీ జరుగుతాయి అని ఆయన దగ్గర రిక్వెస్ట్ చేస్తాము. మరి ఆయన మీద ఆధారపడి ఉంది, మరి ఆయన దగ్గర అయితే పోయి కలుస్తాం, మాట్లాడతాం ఆయన సార్ తోటి. ఓకే, ఇప్పుడు ఎవరైతే పాల్తి రమేష్ గారు మార్నింగ్ హార్ట్ అటాక్ తో మరణించడం జరిగింది. అతనికి ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ చనిపోవడం జరిగింది. రీసెంట్లీ సంవత్సరం క్రితం మ్యారేజ్ అయింది. మరి ఇప్పుడు ఆ బాబు పరిస్థితి, మరి ఆ వైఫ్ పరిస్థితి ఏంటి? దగ్గర దగ్గర 42 లక్షలు 45 లక్షల దాకా ఆయన ఆ బాలాజీ నాయక్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ బాబు వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోవట్లే? ప్రజాప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం మరి ప్రజలకు ఎక్కడ న్యాయం చేస్తుంది? గత ప్రభుత్వంలో ఇదే అన్యాయం జరుగుతుంది ప్రజలకి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే అన్యాయం జరుగుతుంది. మరి ఇలాంటి స్కామ్లు ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? హోంశాఖ రేవంత్ రెడ్డి మీ దగ్గర హోంశాఖ ఉంది, మరి ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? చాలా దుఃఖాలలో కేసులు పెడితే కూడా కేసులు ఫైల్ చేయట్లేరంట. ఎందుకు? పేదోడు అంటే పేదోడికి అధికారం అనేది పేదోడికి ఒకలా పెద్దోడికి ఒకలా ఉంటుందా? మంగ్లీ ఏదైతే తెరానిక మంగ్లీ 100% మంగ్లీ హస్తం ఉందని చెప్పి చాలా మంది బాధితులు చెప్తున్నారు. అలాగే బాలాజీ నాయక్, మధు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ఒక్కొక్కరు ఊరు మొత్తం తండాలు డబ్బులు ఇచ్చి మోసపోయారు. ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే? ఒక్క గిరిజన బిడ్డలు అని చెప్పి మాట్లాడుతుంది మంగ్లీ. మరి వీళ్ళు గిరిజన బిడ్డలు కదా? ఈ మరణాలు గిరిజన బిడ్డలే కదా? ఇంతమంది గిరిజనులు ఇక్కడ ఆగమవుతురే, ఇంతమంది రోడ్డు మీద పడుతురే, ఎవరిని కనబడట్లేదా? ఏ ప్రభుత్వాన్ని కనబడట్లేదా? ఏ నాయకులు కనబడట్లే? ఇక్కడ ఎమ్మెల్యే జానారెడ్డి గారు కొడుకు రఘువీర్ రెడ్డి గారు అంట, అలాగే ఎంపీ ఇద్దరు ఒక కొడుకు ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎంపీ. మరి మీ దృష్టికి తీసుకురాలేదా? ఇది మీ దృష్టికి రాలేదా? మరి ఎందుకు పట్టించుకోవట్లేరు? ఇలా పేదోడి తరపు ఉండి కదా మీరు ఫైట్ చేయాల్సింది, బలిసిన తరపున కాదు. పేదోడి తరపు ఉండాలి, పేదోడి తరపు ఉండి ఫైట్ చేయాలి మనం. అప్పుడు ప్రభుత్వాల మీద, మనకి నాయకుల మీద ప్రజలకి నమ్మకం అనేది వస్తుంది. ఎట్టి పాసల రేవంత్ రెడ్డి గారు ఈ కేసును సీరియస్ తీసుకొని బాధ్యులకు 100% న్యాయం చేయాలి. ఇప్పుడు అక్కడ చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.